ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఈ బిడ్డకి వివాహం అయిన తర్వాత మీకు మగబిడ్డ పుడతాడు, మగబిడ్డ పుట్టబోతున్నాడు అని పర్లేదు, మగబిడ్డ పుట్టబోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనం చెప్పడం జరిగింది. అట్లానే ప్రవచనం ఎలాగైతే ప్రవచనం వచ్చిందో అలాగే మగబిడ్డ పుట్టారు. అంతేకాదు వీరు వేరే బిడ్డలకి నా ద్వారా ఫోన్ చేయించడం జరిగింది. అవి కొన్ని విషయాలు చెప్పండి మాటలు. దేవుని నామానికి దైవజనునికి మీకు మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే అయ్యగారు మాకు మా ఇంటి పక్కన చర్చ్ పెట్టేవారు, అక్కడ అయ్యగారు వచ్చేవారన్నమాట. అయితే అయ్యగారు ఇలాగ ప్రవక్త అని మాకు తెలిసిందన్నమాట. సార్ చెప్పినవన్నీ అయ్యగారు చెప్పినవన్నీ జరుగుతున్నాయంటే అత్తమ్మ వాళ్ళు స్టార్టింగ్లో ప్రేయర్ చేయించుకున్నప్పుడు మా అత్తయ్య గారికి అప్పుడు నాకు ఇంకా కన్సీవ్ కూడా అవ్వలేదు నేను, కానీ ముందరగానే అయ్యగారు ప్రేయర్ చేయించుకున్నప్పుడు మీకు మగబిడ్డ పుడతారు అని చెప్పేసి మనోడు పుడతారని కరాఖండిగా చాలా ఖచ్చితంగా చెప్పారు. అలాగే నాకు అబ్బాయి పుట్టారు. దీనికి 6 అయితే ఆ తర్వాత మాకు అప్పుడు నమ్మకం వచ్చింది. తర్వాత నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోయిన తర్వాత నేను బాలింతరాలుగా ఉన్నప్పుడు మా అమ్మగారు ఒకరోజు చాలా బాధపడుతున్నారు. అసలు ఆవిడ అంత దుఃఖం ఉంది లోపల అన్న విషయం నాకు తెలీదు. ఒక సిచ్యువేషన్ జరిగింది, ఆ సిచ్యువేషన్లో ఆవిడ చాలా కుమిలిపోయారు అనమాట. అప్పుడు ఆవిడ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ అయ్యగారు బుధవారం ఏదో రోజు వచ్చారు, అక్కడ శుక్రవారం శనివారం వచ్చారు. వస్తే అప్పుడు మా అత్తయ్య గారికి ఫోన్ చేస్తే అత్తయ్య గారిని ఇవ్వమని చెప్పాను అనమాట. అయ్యగారికి ఇవ్వండి అంటే ఇలాగా మీ ద్వారా మాకు అబ్బాయి పుట్టారండి, ఇలా మీరు ప్రవచనం చెప్పడం ద్వారా అంటే సరేనమ్మా అని చెప్పి చాలా సంతోషించారు. అప్పుడు మా అమ్మగారు మాట్లాడతారనంటే మా అమ్మగారు మనసులో ఏదైతే ఉందో మా అక్కకి లైఫ్ చాలా డిస్టర్బెన్స్ ఉందన్నమాట. ఆ రోజు మా అక్క గురించి మా అమ్మగారు చాలా నేను ఈరోజు చనిపోవాలి అని ఆలోచనతో ఉండి ఏడుస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు మా అమ్మగారు ఏవైతే ఆలోచనతో ఉన్నారో నాకు నాన్న లేరు, నీకు భర్త లేరని ఏడుస్తున్నావు కదమ్మా. నేను అయ్యగారికి ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఏది చెప్పలేదు, కానీ లైన్ టు లైన్ తన మనసులో ఏవైతే ఉన్నాయో నువ్వు ఎవరి కోసం అయితే ఏడుస్తున్నావో వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుందమ్మా, నువ్వు బాధపడకు అని చెప్పేసి అమ్మతో మాట్లాడారు. అప్పుడు అమ్మ నిజంగా చాలా ఆశ్చర్యపడిపోయింది. ఫోన్ పెట్టేసిన తర్వాత అదేంటి అంత క్లారిటీగా దేవుని పరిశుద్ధాత్మ అంత కరాఖండిగా మాట్లాడుతున్నారు ఏంటి ఆయన. ఎందుకంటే అయ్యగారికి మాకు ఫేస్ తెలీదు, మా అమ్మగారిని అయ్యగారు ఎప్పుడు చూడలేదు. ఆ తర్వాత మా అక్కకి చెప్పామాట, మా అక్క తన మ్యారేజ్ డిస్టర్బ్ అయిపోయి మా ఇంటికి వచ్చేసింది. ఇంకా నేను వెళ్ళను, డైవర్స్ తీసేసుకుంటానని చెప్పేసి వచ్చేసింది అనమాట. అప్పుడు మా అక్కని ఏమన్నామంటే ఒక రోజు అక్కడికి వెళ్ళి ప్రవక్త ద్వారా ప్రార్థన చేయించుకోక నీ లైఫ్ బాగుంటుందంటే అయ్యగారు మా అక్క మీద చెయ్యేసి ఒకటే ప్రార్థన చేశారు. అమ్మ ఈ రోజు నేను వద్దు అని అనుకుంటున్నారు వాళ్ళు, కానీ వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నేను తీసుకెళ్తారమ్మా అని చెప్పారు. అయ్యగారు చెప్పిన తెలిసి కొన్ని రోజుల్లో వాళ్ళే వచ్చి అక్కని తీసుకెళ్లారు. ఇప్పుడు మా అక్క మా బావతో ఉంది, తను హ్యాపీగా చిన్న డిస్టర్బెన్స్ ఉండొచ్చు, కానీ అయ్యగారు చెప్పినట్టుగానే వాళ్ళే రమ్మని కాల్ చేశారు, అక్క వెళ్ళింది. అలాగా ఇంకొకటి ఏంటంటే మా బాలు మా అక్క అబ్బాయి తను ఏంటంటే 9th క్లాస్, అప్పటికి మొబైల్ టీవీ ఫుల్ ఎడిక్షన్. మా బాలు కోసం అయ్యగారు మా అమ్మ అనుకుంటుందంట అందరి కోసం చేశారు, మా మనవడు కోసం చేయలేదని అనుకుంటా. అమ్మ నువ్వు ఎవరి కోసమో చెప్పాలని అనుకుంటున్నావు, నాకు అర్థమవుతుందంటే అవును అయ్యగారు మా మనవడు ఉన్నాడండి అని చెప్తే అయితే అబ్బాయి గురించి అతను చెప్పేసి ఆ అబ్బాయి ఫోన్కి ఎడిక్ట్ అయిపోయాడని, తర్వాత నీకు ఫ్రెండ్స్ ఉన్నారా, 2 ఫ్రెండ్స్ వల్ల నువ్వు ఇంత అదవలా అయిపోతున్నావు అని చెప్పేసి బాలు గురించి వాడు ఏం చేస్తున్నాడో మాకన్నా బాగా క్లారిటీగా చెప్పేశారు. అప్పుడు ఆ బాలు కూడా ఇక్కడికి రమ్మన్నమాట, ఇక్కడికి చర్చ్కి వచ్చారు. బాలు కూడా ప్రేయర్ చేయించుకున్నప్పుడు వాడు చదువుకుంటున్నాడు. మాకైతే చాలా నమ్మకం మాట. ఇప్పుడు మా అబ్బాయికి హెల్త్ బాగాలేదు, టైఫాయిడ్ అన్నారు, అయ్యగారు చేయేస్తే తప్పకుండా స్వస్థ వస్తుందని మేము నమ్మి ఇక్కడికి వచ్చాము. ఇప్పటికే నా టైఫాయిడ్ ఈ బిడ్డలో ఉన్న టైఫాయిడ్ అంతా నార్మల్గా చేశాను. ఏమైనా గొప్ప ఇంజనీర్ అవుతారు. దేవుని ప్రణాళికలో నేను చెప్తున్నాను, దేవుని చిత్తంలో అన్నిటిలో అపారమైన జ్ఞానం కలిగి వర్ధిల్లబోతున్నారు. దేవుడు ఒక వాహనం కూడా ఇచ్చారు. ఎసార్ను దేవుడు ఆ వాహనమే కాకుండా ఇంకా దేవుడు గొప్ప ధన సంపదలు ఇవ్వబోతున్నారు. ఈవెన్ ఆ బిల్డింగ్ పైన కూడా కట్టబోతున్నారు, ఆ పైన స్టేర్ అయిపోతున్నారు. త్వరలో ఇవే కాకుండా ఖచ్చితంగా దేవుడు మీ సిస్టర్ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నారు. 3 అద్భుతాలు చూడబోతున్నారు. ఈవెన్ టైఫాయిడ్ సంబంధించిన బలహీనపరిచే ఆత్మ నజరేయుడైన యేసు నామములో బయటికి వెళ్ళిపోను గాక, యేసు నామములో విడుదల పొందును గాక.
థ్యాంక్ యూ జీసస్. ఆమేన్.